మ్యామ్ రీసెంట్‌గా ఒక అబ్బాయి లాకప్ డెత్ అనేది ఏపీలో జరగడం జరిగింది. అసలు ఈ కేసు వెనుక ఏమై ఉంటుందనుకుంటారు? కానీ ఇప్పటివరకు తల్లి ఆవేదన చూస్తే అసలు చాలా వరకు బాధ కలిగే పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందనుకుంటారు ఈ కేసులో? ఏముందండి, ఒక కేసులో ఇతను ముద్దాయి. చాలా ఉన్నాయి అతని మీద కేసులు. ఒక ఈ పర్టికులర్ కేసు వరకు ముద్దాయి అతను. అయితే అతన్ని విజయవాడ సిఐ బాగా వేధిస్తున్నాడు అనేది ఒక ఆరోపణ ఉంది. అంటే ఈ కేసులు ఇట్లన్నిటి తాలూకాలు. అందుకని అతను ఏదో బయటికి వేరే చోట ఉంటున్నాడు. అయితే వేరే చోట ఉండేటప్పుడు కూడా ఒక హత్య చేశాడు. కలిసి తాగుతూ మధ్యలో కోపం వచ్చి బీర్ బాటిల్ పగలగొట్టి పొడి చేస్తే ఒక అతను చనిపోయాడు. అదొక కేసు. సరే, ఇవన్నీ ఇలా ఉన్న పరిస్థితుల్లో ఇతను సిఐ అతన్ని పిలిపించుకున్నాడు. అతనితో పాటు ఇంకొంతమందిని కూడా పిలిపించుకుని వాళ్ళందరినీ సబ్ జైలుకి పంపించాడంట. ఇతను మట్టుకు స్టేషన్లోనే ఉంచాడు. మామూలుగా అయితే స్టేషన్లో 24 గంటల లోపు మేజిస్ట్రేట్ ముందన్నా సరెండర్ చేయాలి. లేదు అతను 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష కనుక అయితే మాట్లాడేసి పంపించేసేసేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. స్టేషన్లో మట్టుకు ఉంచుకుంటానికి లేదు. అయితే అతన్ని పిలిపించిన తర్వాత, మిగతా వాళ్ళని పంపించిన తర్వాత ఇతని గురించి ప్రపంచానికి తెలియకుండా అయిపోయింది. రోజు గడుస్తుంది, అతని జాడ తెలియట్లా. సరే, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రపంచం అంతా ఈ కేసు గురించి మాట్లాడుకుంటుంది. ఈ టైంలో ఆ తల్లి కూడా మాట్లాడుతుంది. ఏం చెప్తుంది ఆ తల్లి? ఒకరోజు హఠాత్తుగా నా దగ్గరికి పోలీసులు వచ్చారు, నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. నీ కొడుకుని చంపేస్తాను అది ఇదని సిఐ బెదిరించాడు. నాకు నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు. నాకు తెలియదయ్యా అన్నాను. నా ఫోన్ తీసుకున్నారు, నా ఫోన్ నాకు ఇవ్వలేదు అని ఆ తల్లి చెప్పే వెర్షను. ఈ రోజుకి నా కొడుకు కనిపించట్లేదు, అసలు ఉన్నాడా లేదా, ఉంటే చూపించండి అని ఆమె ఏడుస్తుంది. దీనాతి దీనంగా ఏడుస్తుంది. చనిపోయాడంటే చెప్పండి, ఆ కాస్త బూడిదివ్వండి, లేదంటారా నా కొడుకుని ఇవ్వండి, చూపించండి అని చెప్పి హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసింది. వేస్తే కోర్టు కూడా చాలా గమ్మత్తుగా 29వ తారీఖు వరకు టైం ఇచ్చింది. ఇన్ని రోజులు ఇవ్వక్కర్లా. ఒక వ్యక్తిని ప్రొడ్యూస్ చేయడానికి పోలీసులకి అన్ని రోజులు పట్టదు. కానీ పోలీసులకి మంచి అవకాశం ఇవ్వాలి అన్నట్లుగా 29 వరకు అవకాశం ఇచ్చారు. ఈలోపు ఏం చేశారు? అసలు ఈ రిపోర్ట్ ఎవరైతే ఇవ్వాలో అతన్ని అక్కడైనా ఉంచాలి ఈ అబ్బాయిని వెతకటం కోసం. లేదు అనుకుంటే గనక అతనేది ఏదైనా తప్పు ఉంది అంటే గనక అతన్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకోకుండా అతన్ని వీఆర్లో పెట్టారు, అంటే ఇంకో చోటుకు పంపించేశారు. ఇంకా అతనికి పనిష్మెంట్ ఏముంది చెప్పండి? ఆ విషయంలో పనిష్మెంట్ లేదు. సరే, ప్రజల దగ్గర నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది, మీడియా మాట్లాడుతుంది, కోడేకి వస్తుంది. ఇంకప్పుడు ప్రభుత్వం కూడా దిగొచ్చి, సీఎం లేరంట ఊర్లో, వచ్చి అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చేత ఒక కమిటీ వేయాలి, అలాగే అతన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పి సస్పెండ్ చేశారు. ఇందులో దీని వెనక ఎవరున్నా ఎంతటి వాళ్ళు ఉన్నా ఉపేక్షించడానికి వీల్లేదు అని ఒక రొటీన్ డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్ వేసేసారు. అయితే అసలు ఏం జరిగింది మరి? ఇప్పుడు కొన్ని ఫోటోలు ఏవో బయటకు వచ్చినాయి. ఆ ఫోటోలు ఎవరో కానిస్టేబుల్ ఇచ్చాడు అంటున్నారు. ఆ ఫోటోల్లో ఏంటంటే అతనికి కాళ్ళ గోళ్ళు బీకేసేసి అతనికి విపరీతమైన దెబ్బలు, నానా గందరగోళంగా ఉంది. సరే, ఈ మొత్తం చూశాక కాస్త నాకు చట్టం తెలుసు అనుకుంటున్నా. చట్టము అంటే వేరే ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపోయింది కదా, నథింగ్ బట్ కామన్ సెన్స్. ఇప్పుడు మీరు కామన్ సెన్స్తో మీరు ఏమంటారు? ఓ మనిషి ఇంకో మనిషిని ఎట్లా కొడతారండి అని అడుగుతారు. ఇది కామన్ సెన్స్. నేనేమంటానంటే, ఒక మనిషిని ఇంకొక మనిషి కానీ, చట్టం రూపంలో ఉన్న పోలీసు కానీ కొట్టే హక్కు లేదు అంటాను. హక్కు లేదు. ఒక పోలీస్ ఏంటి చెయ్యాలి? ఒక అతని మీద కంప్లైంట్ వస్తే అతన్ని పిలిపించి, ఇది ఇతను చేసింది, ఇతనితో మాట్లాడిన తర్వాత నిజంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉందా, లేకపోతే కేసు పెట్టిన వాళ్ళే ఏమన్నా అటు ఇటుగా పెట్టారా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించాల్సిన అవసరం ఉన్నప్పుడు దీని గురించి ఏమీ అర్థం కానప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎంక్వైరీ చేయాలి. అతని ఇంటికి పంపించేసేసి ఎంక్వైరీ చేయాలి. నువ్వు ఎంక్వైరీ చెయ్యవు.
కానీ ఇతను పట్టుకుని హింసిస్తావు, అతని నోటితోనే అతను చెప్పాలి అన్నట్లు. అతనితోటి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసేసుకుని అతని మీద ఛార్జ్ షీట్ పెట్టేసేసి అయిపోయింది, చేతులు దులుపుకుందాం. ఇది ఆ పోలీస్ పని కాదు కదా. నువ్వు ఒక అనుమానితుడిని తీసుకుని వచ్చావు, అతను నిందితుడని నీకు అనిపించింది, దానికి తగ్గట్లు సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. ఆ సెక్షన్స్ తోటి నువ్వు ఛార్జ్ షీట్ వేయి, ముందుగా ఎఫ్ఐఆర్ చేయి. ఇవన్నీ ఏంటి అంటే ముందుగానే అసలు ఎఫ్ఐఆర్ కూడా వేయకుండా ఛార్జ్ షీట్ వేయరు. ఎఫ్ఐఆర్ ఎందుకు వేస్తారు అంటే ఈ ఎఫ్ఐఆర్ గురించి ఆ క్లయింట్ ఎవరైతే ఉంటారో, అనుమానితుడో లేకపోతే నిందితుడో లేకపోతే నేరం మోపబడినవాడో, వాడు దాని గురించి మాట్లాడుకుంటాడు. నాకు దీనికి సంబంధం లేదు సార్ అని చెప్తాడు. లేదు ఇది అది కాదు, కొంచెం డబ్బులు ఉన్నాయి అంటే హైకోర్టుకి వెళ్ళి క్వాష్కి వెళ్తాడు, క్వాష్ చేయించుకుంటాడు ఎఫ్ఐఆర్ని. మరి ఇలాంటివేమీ జరగలేదు. ఇలాంటివేమీ జరగనప్పుడు ఏదో ఇక్కడ జరిగిందనే అనుకుంటారు కదా. అందులోనూ ఆ మెయిన్గా సాయి కృష్ణని అంత టార్చర్ చేశాడని కనిపించకపోవడానికి రీజన్ అసలు ఇప్పుడు అతను ఉన్నాడా లేడా చెప్పమంటున్నారు. లేడు అని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. మరి ఏం చేశారు, ఆ బాడీని ఏం చేశారు? ఒక నిజమే కొట్టారు, మీరు చంపాలని కొట్టకపోయినా అనుకోకుండా మీరు 3rd డిగ్రీ ప్రయోగిస్తుంటే చచ్చిపోయాడు అనుకోండి, ఏది బాడీ ఏది? దీంట్లో ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే మ్యామ్, అంటే తల్లి కనిపించకపోయిన తర్వాత అతని బాడీ కోసం దగ్గర ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీకి కూడా వెళ్ళి చూసా అని కూడా చెప్తుంది. ఇది ఎంతవరకు అంటే తల్లికి కొడుకు కనిపించట్లేదు, పోలీసుల బాధ్యత? ఇది చాలా దారుణమైన విషయం అండి. కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా పోలీసు వారి వైపు నుంచి మట్టుకు అతిపెద్ద వైఫల్యం ఇది. ఇప్పుడు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలా, లేదు ప్రాంతీయతగా వాడుకోవాలా, పవన్ కళ్యాణ్ మీద కక్ష తీర్చుకోవాలా అనే కొంతమంది బయలుదేరారు. ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా ఎవరికి అవసరం? అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేని వైసీపీకి అవసరం. ఇప్పుడు వైసీపీ ఏమంటుంది, అతను ఒక పలానా కులానికి చెందిన వ్యక్తి, అతన్ని డిప్యూటీ సీఎం కూడా అదే కులానికి సంబంధించిన వ్యక్తి, ఏమి డిప్యూటీ సీఎంకి అతని కులం అతన్ని కాపాడుకోవటం తెలియదా? అంటే కాపులు అంటే ఇంత అలుసైపోయారా? అంటే ఈ ప్రభుత్వం ఉంది ఒక్క కాపుల కోసమేనా? కాదు కదా. అదేమన్నమాట అసలు మీరు కులాల ప్రసక్తి ఎట్లా తీసుకొస్తున్నారు? ఇక్కడ అన్యాయం అయిపోయింది, చట్టానికి నష్టం జరుగుతుంది చట్టానికి. ఎందుకంటే చట్టం మనందరికీ అవసరమైన విషయం. ఇప్పుడు మిమ్మల్నైనా నన్నైనా ఇంకొకళ్ళనైనా మనల్ని శిక్షించాలి అంటే చట్టం ద్వారానే శిక్షించాలి, వ్యక్తిగతంగా శిక్షించడానికి లేదు. వ్యక్తిగతంగా ఏదైనా చేస్తే శిక్షలు ఉంటాయి వాళ్ళ మీద కూడా. మళ్ళీ ఇప్పుడు నేను దొంగతనం చేశానని మీరు అభిప్రాయపడుతున్నారు, మీరు నన్ను కొడితే కుదరదు. మీరు చేయాల్సిందేంటి, నేనే దొంగతనం చేశానని మీకు అనిపిస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నేను ఈ ఆధారాల వల్ల ఆవిడనే నేను అనుమానిస్తున్నాను అని చెప్పి మీరు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు వాళ్ళు నన్ను పిలిపించి మాట్లాడతారు. నేను మాట్లాడేదానికి అక్కడున్న సాక్ష్యాధారాలకి పొంతన కుదిరింది అనుకోండి, నా మీద కేసు మోపుతారు. అంతేగాని మీరు నన్ను కొట్టిస్తేనో లేకపోతే నా ఇంట్లోకి జొరబడి మీరు ఇంకో 4 మనుషులను వేసుకొని వచ్చి ఆ వస్తువులు, మీ పోయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మా ఇంట్లో ఉన్నాయని మీరు వెతికారనుకోండి, మీ మీద ఉల్టా కేసు అవుతుంది. అందుకని చట్టం అనేది చాలా అవసరం, ఎంత అవసరమైన విషయమో దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. పైగా ఈ చట్టాన్ని వాడవలసింది పోలీసులు. అలా వాడుకోకుండా పోలీసులు చేసింది తప్పు అయితే ఇక్కడ కులాలను తీసుకుని వచ్చి వైసీపీ కూడా తప్పు చేస్తుంది. ఇవన్నీ సరిపోనట్లు పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్యకాలంలో ఇక్కడ తెలంగాణ వాళ్ళకి కోపం వచ్చింది. రైట్, తప్పులేదు, అతని వ్యవహార శైలి అలా ఉంది, వీళ్ళ వ్యవహార శైలి ఇలా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో లాకప్ డెత్ గురించి పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో చూసారా? తెలంగాణలో ఇప్పుడు, తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు లాకప్ డెత్తులు జరగలేదు? జరుగుతాయి, దేశం అంతా జరుగుతున్నాయి. అవి జరగకూడదు అంటే ఇలా వ్యక్తులు, కులాలు, ప్రాంతాలు, పార్టీల్ని అడ్డం పెట్టుకోవద్దు. మనం అందరం ఎవరమైనా సరే చట్టాన్ని రక్షించుకోవాలని మనం ప్రయత్నం చేయాలి. మనకన్నా, మనం ఉన్న పార్టీల కన్నా, మనం ఉన్న ప్రాంతాల కన్నా, మనం పుట్టిన కులం కన్నా చట్టం చాలా గొప్పది. అందుకని చట్టాన్ని పరిరక్షించుకోవడం ఎట్లా అని ఆలోచించండి, కానీ కులాలను ఉద్ధరించుకోవడం ఎట్లా, ఈ కులాల పంచాయతీలో మన పార్టీ బాగుపడటం ఎట్లా అనేది ఆలోచించుకోకుండా ఇవాళ
అతన్ని సస్పెండ్ చేశారు. దీనిపైన న్యాయ విచారణ జరుగుతుందని చెప్తున్నారు. ఆ న్యాయ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, ఇంకొక తల్లి ఎవరో కూడా నా కొడుకు కనిపించలేదు ఇట్లా అని ఏడ్చే దుస్థితి మటుకు కలిగించనియొద్దు. ఇప్పుడు ఆమె హెబియస్ కార్పస్ వేసిన ఉపయోగం లేదు, ఆమె రోడ్డు మీదకి వచ్చి గుండెలు బాదుకుంటున్న ఉపయోగం కనిపించట్లేదు, ఏం జరిగింది చెప్పట్లేదు. ఇప్పుడు సీఏని సస్పెండ్ చేశారు, ఇవాళ సస్పెండ్ చేస్తారు, 6 నెలల తర్వాత అతను యథావిధిగా డ్యూటీలో ఉంటాడు. అసలు అతని పైన హత్యానేరం మోపాలి, అతని పైన కేసు పెట్టాలి, సస్పెండ్ చేయటం కాదు. ఆ సిఐఏ బాధ్యుడు, ఎందుకంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అతను కాబట్టి ఆ స్టేషన్లో ఏం జరిగినా, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఎవరిని అంటారు? ఆ ఇంట్లో పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు తప్పు చేస్తే ఎవరిని మాట్లాడతారు? పెద్దోళ్ళనే కదా. అలా అనమాట. అందుకని చెప్పి అతని పైన హత్యానేరం మోపి అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా. చేస్తేనే వేరే పోలీసులకి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అంటే ఈ కేసులో హైకోర్టు కూడా జోక్యం చేసుకొని ఈ నెల 29 వరకు కూడా పోలీసులకు అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే కనిపించని మనిషిని ఎక్కడి నుంచి తీసుకొస్తారని అంటారు? అంటే ఇది నిజమే అంటారా? తీసుకురాగలుగుతారు అంటారా? కాదమ్మా, బతికుంటే తీసుకొస్తారు, బతికలేకపోతే బతికలేదనైనా చెప్పాలి. అవును. ఇప్పుడు సస్పెండ్ చేశారు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఒప్పుకుంది లాకప్ జరిగింది అని. కానీ ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు అతను ఒప్పుకోవాలి, ఎవరో సిఐ ఒప్పుకోవాలి. అందుకే సిఐ పైన హత్యానేరం పెట్టాలి, హత్యానేరం కేసు పెట్టాలి. ఇప్పుడు పోలీసుల పైన, ఇప్పుడు నక్సలైట్ల పైన ఎన్కౌంటర్లు చేస్తున్న పోలీసుల మీద కూడా హత్యానేరం మోపే కేసులు పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేసింది ఇందుకే. మా దగ్గర తుపాకీ ఉంది, మాకు చట్టం ఉంది మా చేతిలో, మేము మా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాము, మాకు కనిపించింది అందులో కాల్ చేస్తాము అంటే కుదరదు. నువ్వు నీ బుల్లెట్లకి నువ్వు సమాధానం చెప్పాలి, లెక్క చెప్పాల్సిందే ప్రభుత్వానికి. అందుకని ఏంటంటే ఈ సిఐ పైన నా ఉద్దేశంలో అయితే అతని పైన హత్యానేరం మోపాలి, హత్యానేరం కేసు నమోదు చేయాలి అతని పైన. ఖచ్చితంగా రేపు 29వ తారీఖు ఇదే చెప్తారు, లాకప్ డెత్ జరిగింది, ఇది గుట్టు చప్పుడు కాకుండా మేము కాల్ చేసామో పూర్తి చేసామో ఏదో ఒకటి చెప్పాలి. చెప్తే కూడా కుదరదు, మళ్ళీ దానికి ఆనవాళ్ళు చూపించాలి. అందుకని ఇంత దాకా తెచ్చుకోవద్దు ఎవరో కూడా. ఇవాళ ఆమె ఇంట్లో కొడుకు లాకప్ డెత్ అయ్యాడు, రేపు ఇంకొకళ్ళ ఇంట్లో వాళ్ళు జరగచ్చు, రేపు ఇంకొకళ్ళ ఇంట్లో వాళ్ళు, రేపు మన ఇంట్లో కూడా జరగచ్చు. అందుకని పోలీసులకి వాళ్ళ పరిధులు పరిమితులు చెప్పాలి, పోలీసు డ్యూటీ ఏంటో చెప్పాలి. పోలీసు పరుషంగా కూడా మాట్లాడడానికి లేదు చట్టం ప్రకారం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి లేదు, అందులో ఏ విషయాన్ని కూడా పర్సనల్ గా తీసుకొని అటాక్ చేయడానికి కూడా లేదు. నీ వ్యక్తిగతమైన స్వార్థాలకో వ్యక్తిగతమైన కక్షలకో నీ లాఠీని వాడటానికి వీల్లేదు అనేది ఉన్నది. అలాగే కొట్టే హక్కు లేదు, తిట్టే హక్కే లేదు అంటే కొట్టే హక్కు ఉంటుందా? లేదు. మరి ఎందుకు చేసినట్టు? నీ డ్యూటీ అల్లా నువ్వు కేసు నమోదు చేసుకో, విచారించు, నీ పరిధిలో ఎఫ్ఐఆర్ చెయ్యి, తరువాత ఛార్జ్షీట్ వెయ్యి, రేపు కోర్టు పిలిస్తే వెళ్ళి నీ వాంగ్మూలం ఇవ్వు. ఇంతకంటే పోలీస్కి వేరే లేదు, ఎక్స్ట్రా పవర్స్ లేవు. ఇది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇతని పైన జస్ట్ సస్పెండ్ చేసి వదిలేస్తే కాదు, అతన్ని సర్వీసెస్ నుంచి రిమూవ్ చేస్తాను అంటేనే లాకప్ డెత్లు జరగకుండా ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.